స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్. సో మండే స్టాక్ మార్కెట్. చూడండి ఫ్రెండ్స్, 2018లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటో మీకు తెలిస్తే షాక్ అవుతారు. చెప్తాను, వీడియోలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఐటీ మిడ్ క్యాప్ అయిన సైయెంట్. సో దీనికి సంబంధించిన బ్యాడ్ న్యూస్, ఒక్క డేలోనే 22% డిప్ అయింది. అలాగే మరి ఈ మిడ్ క్యాప్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోసు కాన్స్ ఏంటి, ఆ విషయాన్ని మనం క్లియర్గా భూతద్దంలో వేసి స్టడీ చేద్దాం. జాగ్రత్త. సో ఎట్లాంటి స్టడీ పర్పస్, స్టడీ ఆపర్చునిటీస్ మళ్ళా రావు. కాబట్టి వీడియోలో చూద్దాం. చూడమండి సార్, బజాజ్ హౌసింగ్ 100 బిలో వస్తుందా? వస్తే ఏం చేయాలి? వాల్యుయేషన్ ఏంటి? అలాగే కేపీఐటీ టెక్నాలజీస్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న, కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న లెవెల్ అనేది ఇప్పుడు కేపీఐటీ టెక్లో ఆ లెవెల్కి వచ్చి కనిపిస్తుంది. మరొకసారి ఆ స్టాక్ని రివ్యూ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని ఈ వీడియోలో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క లెవెల్స్ ఏంటి, మణప్పురం, ఆప్టస్ వీటికి సంబంధించిన లెవెల్స్ ఏంటి, వచ్చే వారం పరిస్థితి ఏంటి, స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు ఎలా బిహేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఓవరాల్గా వచ్చే వారం బడ్జెట్కి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విషయాలు చూద్దాం. సో వీడియోలోకి వెళ్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మనం సైయెంట్ చూస్తున్నాం. సో నిఫ్టీ గురించి వస్తాను నేను. సో దీని యొక్క ఇంపార్టెన్స్ వల్ల ఏంటంటే దీన్ని వీడియోలో ముందుగా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాం. చూడండి, లాస్ట్ 10 years సేల్స్ గ్రోత్ ఉందా? ఉంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉందా? బాగుంది, గ్రోత్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా బాగున్నాయి. సో మధ్యలో కొన్ని ఇయర్స్ డల్ అయినా ఓవరాల్గా ఇప్పుడు కన్సిస్టెన్సీ ఉంది, గ్రోత్ ఉంది. అయితే ఓవరాల్గా నెట్ ప్రాఫిట్లు ఎలా ఉన్నాయి? నెట్ ప్రాఫిట్లు ఏంటంటే మంచిగానే గ్రో అయింది, డీసెంట్గానే గ్రో అయింది. అలాగే ఏంటంటే కంపెనీ ఏంటంటే డివిడెంట్లు కూడా పెంచుకుంటూ వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, డివిడెంట్ కోసం ఏ కంపెనీలో నేనైతే వ్యక్తిగతంగా ఇన్వెస్ట్మెంట్ చేయను. కానీ కంపెనీ ఏంటంటే ఏదైనా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అన్నా ఉండాలి, లేదా డివిడెంట్ అన్నా బాగుండాలి. ఇది నేను చూస్తాను. కానీ చాలామంది కంపెనీలు, అంటే చాలా కంపెనీలు ఏం చేస్తాయి అంటే, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన చాలా కంపెనీలు మనీని వాళ్ళు ట్యాక్స్ ఎగవేయడానికి ఏంటంటే ఎక్కువ పెట్టి కంపెనీలు కొంటుంటాయి అన్నమాట. ఎక్కువ పెట్టి వేరే కంపెనీలు స్టేకులు కొంటూ ఉంటాయి. అంటే తెర వెనకాలేమో ఒక నెంబర్ ఉంటుంది, పైకేమో ఎక్కువ పెట్టి కొంటుంటారనమాట. ఎందుకంటే మనీ ఫండ్ అనేది ట్యాక్స్ ఎగవేత చేస్తూ డైవర్సిఫికేషన్ చేస్తుంటారు. అవేంటో ఐడెంటిఫై చేయండి అని చెప్తాను. ఈ కంపెనీలో అలా జరుగుతుందని నేను చెప్పట్లేదు, జనరల్గా గుర్తొచ్చింది కాబట్టి ఆ పాయింట్ రేజ్ చేశాను. ఇంతకీ 2018లో ఏం జరిగింది? 2018లో ఏం జరిగిందంటే, విశాల్ సిక్కా గారు ఇన్ఫోసిస్ సీఈఓగా రిజైన్ చేయడమే కాకుండా నెగిటివ్ కామెంట్స్ చేసి వెళ్ళారు. అప్పుడు ఏంటంటే స్టాక్ 2-3 డేస్లోనే 30% దాకా కరెక్ట్ అయింది. సో ఎంతమంది ఈ కాంటెక్స్ని చూసారో నాకైతే తెలియదు. కానీ 2018లో ఆ 2-3 డేస్ పడిపోయిన తర్వాత సో ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫోసిస్ని స్టడీ చేసుకొని నచ్చి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి కొనుక్కున్న వాళ్ళు, సో ఆ తర్వాత ఏంటంటే ఇన్ఫోసిస్ ఇప్పటికీ 3 times పైనే రిటర్న్స్ ఇచ్చినట్లుంది. 2018 ఆ ఇష్యూ తర్వాత అప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇప్పటికీ 3 times పైన రిటర్న్స్ ఇచ్చింది. చూడండి, ఎఫ్డీ చేస్తే మీకు ఎన్ని ఇయర్లో డబుల్ అవుతుంది మీ అమౌంట్. కానీ ఇలాంటి ఒక మంచి కంపెనీల్లో, అంటే మొత్తం అమౌంట్ ఒక కంపెనీలో పెట్టాం కదా, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతాం. చూడండి, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఏంటంటే జనరల్గా 3.5 yearsలో యావరేజ్గా మీకు ఏంటంటే డబుల్ అవుతుంది. రిలయన్స్ కానీ ఇన్ఫోసిస్ కానీ అట్లా ఇచ్చాయి. ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్స్ అపాన్ దేని బిజినెస్. కానీ పాస్ట్ మీరు చూస్తే కనుక మంచి క్వాలిటీ స్టాక్స్ అన్నీ కూడా యావరేజ్గా 3 yearsకి డబుల్ అవుతాయి. అంటే కరెక్షన్లో మీరు డీసెంట్గా కొనుక్కున్నా కూడా మీ డబ్బులు ఎంత సేఫ్గా రిటర్న్స్ వస్తాయో స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ అనేది చెప్తుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే సీఈఓ వెళ్ళిపోయారు. ఆ న్యూస్ అప్డేట్ చూద్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కంపెనీ చూడండి, మనకి రెవెన్యూ ఫ్లాట్ ఉంది. రిజల్ట్స్లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ప్రాఫిట్ డౌన్ బై 30%. సో ఏంటంటే
అది పెద్ద నెగిటివ్గా ఏం కనిపించట్లేదు. సహజం, కొన్ని క్వార్టర్స్ అట్లా ఉంటాయి. సిఇఓ రిజైన్స్ ఆల్ ఆఫ్ సడన్, అంటే మేనేజ్మెంట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి అలాగేంటంటే సిఇఓకి పడి ఉండకపోవచ్చు, రిజైన్ చేశారు. సో మరి ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నప్పుడు, అలాగే అక్కడ రెవెన్యూ ఫ్లాట్ అయ్యి ప్రాఫిట్ డౌన్ అయినప్పుడు జనరల్గానే స్టాక్స్ డిక్లైన్ అవుతుంటాయి. సిఇఓ సడన్గా రిజైన్ చేశారనేది న్యూస్ అప్డేట్తో స్టాక్ అనేది ఇలా 22% ఒక డేలో డిప్ అయింది. అయితే చూడండి ఫ్రెండ్స్, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోసు కాన్స్ అనేది మనం చెప్పాము. ఫండమెంటల్స్గా ఆ కంపెనీ యొక్క థింగ్స్ మనం బ్రీఫ్గా ఏంటంటే ఓవర్ వ్యూ అనేది మనం డిస్కస్ చేసాము. ప్రైస్ టు ఎర్నింగ్ ఎట్లా ఉంది అని అంటే చూడండి 23లో ఉంది. సో అంటే రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది. పిఈజీ రేషియో 2.71 ఉంది. 1 కన్నా తక్కువ ఉంటే బాగుండు, కానీ ఏంటంటే ఫ్యూచర్ గ్రోత్ని బేస్ చేసుకొని స్టాకు పెరిగి ఉండొచ్చు. సో ఒకసారి మరి సై ఏంటి యొక్క టెక్నికల్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, సై అంటే దాదాపుగా ఏంటంటే టాప్ నుంచి కంపేర్ చేస్తే ఏంటంటే మనకి దగ్గరగా 50% కరెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంది కదా. సో టెక్నికల్గా ఇనిషియేషన్స్ బయింగ్ యాక్టివిటీ ఎక్కడి నుంచి జరగచ్చు అని మనం అబ్జర్వ్ చేయాలి అని అంటే, సో టెక్నికల్గా కనుక మనం ఈ పర్టికులర్ కంపెనీ యొక్క థింగ్స్ చూడాలి అని అంటే 1295 అలాగే 1195. సో లెవెల్ చాలా దగ్గరగానే ఉంది కదా. కాబట్టి దీనికి ఉన్న బ్యాడ్ వల్ల కానీ, మన ఆల్రెడీ నిఫ్టీకున్న ప్రాబ్లం వల్ల కానీ, అంటే ఓవరాల్గా మన ఎకానమీలో ఉన్న స్లైట్ ప్రాబ్లం, అంటే రీసెంట్ క్వార్టర్స్ అంతగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు కదా మన కంట్రీ. కాబట్టి దానివల్ల కానీ దేనివల్ల కానీ దీనికి ఇండివిజువల్గా ఉన్న ప్రాబ్లం వల్ల కానీ 1295 1195కి వస్తే నేనేంటంటే క్లోజ్గా ఇక్కడ అబ్జర్వ్ చేసి మీకు అక్కడ ఏం జరుగుతుంది, ఇనిషియేషన్స్ యాక్టివిటీ ఏంటో చెప్తానమాట. సో ఇక్కడ ఇనిషియేషన్స్ ఏంటంటే బై ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి. అయితే బై ఆర్డర్స్ ఉన్నంత మాత్రాన ఆ ఏరియాకి వెళ్ళగానే బ్లైండ్గా బై చేయమని కాదు, అక్కడ ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యూ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న బై ఆర్డర్స్ యొక్క స్ట్రెంత్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా బై ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా సర్దుకుపోయే దూరంలో ఉన్నారా, అంటే లెవెల్కి రాగానే సరిపోదు, మనం వ్యాలిడేట్ అనేది చేయాలి. వాల్యుయేషన్స్ పరంగా ఓకే, సిఇఓ వెళ్ళిపోతే ఇంకో సిఇఓ వస్తారు. సో చెప్పా కదా ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్కి చూడండి, ఏ కంపెనీలో ఏ పర్సన్ పర్మనెంట్ కాదు, భూమి మీద ఏ మనిషి అయినా పర్మనెంటా కాదు. సో అయితే ఏంటంటే టెంపరీ థింగ్స్ వాళ్ళు వచ్చాయి, మంచి కంపెనీయే కాబట్టి మరలా ఆ రేంజ్ పర్సన్స్ని తీసుకొస్తారు. కాబట్టి ఇలా మనం ఏంటంటే ప్రోస్ చూడాలి. కాన్స్ ఏంటి అని అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోయినా, సరిగ్గా దీన్ని డ్రైవ్ చేయలేకపోయినా ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ ప్రోస్ ఇవి, కాన్స్ ఇది మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. సో నేనైతే ఈ లెవెల్లో ఉన్నప్పుడు మరొకసారి మీరు రిమైండ్ చేస్తే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అవ్వటం కానీ, లేకపోతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే కనుక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి డోకా ఉండదు. సో మీరు ఓన్లీ సబ్స్క్రైబరే అయ్యి ఇంతవరకు మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, దాని ద్వారా మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పిన అనాలిసిస్ అనేది నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చెప్పింది అనమాట. ఇలా రకరకాల కంపెనీలకి రకరకాల కాంటెస్ట్లు అనేది చెప్పాను. టెంపరీ ఇష్యూస్ వల్ల పడ్డప్పుడు కొనకపోతే, అంటే టెంపరీ ఇష్యూస్ వల్ల పడ్డప్పుడు స్టడీ చేయకపోతే ఇంకెప్పుడు స్టడీ చేస్తాం మనం. అయితే ప్రోస్ కాన్స్ చూసుకొని మీరు రీసెర్చ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవటం అనేది తప్పనిసరి అని మరొకసారి చెప్తాను. కాబట్టి ఈ లెవెల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, కాచు కూర్చోండి. మళ్ళా సై ఇంటికి సంబంధించిన డిస్కషన్ అనేది మన ఛానల్లో కంటిన్యూషన్ అనేది జరుగుతుంది అప్కమింగ్ డేస్లో అని చెప్తాను. ఎందుకంటే ఒకటే కదా, ఒక 2-3 డేస్ జ్వరం ఉంటుంది, జ్వరం తగ్గినంత మాత్రాన వెంటనే మళ్ళీ ఎగిరికి గంతేయగలమా మనం? వేయలేము కదా. ఒక 2-3 డేస్ 1 వీక్ ఉంటుంది. కాబట్టి ఎన్ని రోజులు ఉంటుంది, అలాగే లెవెల్ కూడా దగ్గరకు ఉంది కాబట్టి మళ్ళీ దొరకకుండా కూడా వెళ్ళిపోయే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీడియోస్లో నేను డిస్కస్ చేస్తూ, లేదా ఇఫ్ పాసిబుల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇంపార్టెంట్ ఉండి మార్కెట్లో చూడాలి అంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్లో మీకు నా వ్యూ అనేది ప్రోస్ కాన్స్ అనేది చెప్తాను అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ మన ఛానల్ చూస్తుంటే కనుక చాణక్య స్టాక్ ట్రేడర్స్ మన ప్రైమరీ అయినా, ఈ సెకండరీ ఛానల్ అయితే కనుక 2.5 ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది కదా. మీరు ఏది చూసినా కూడా చూడండి, మనం స్టడీ చేస్తున్నప్పుడు స్టాక్స్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లెవెల్స్ జనరల్గా ఏంటంటే అందరూ భయపడుతుంటారు మార్కెట్ పడిపోతుందని, అదని ఇదని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టాక్ మార్కెట్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే 3 మంత్సే ఉంటుంది. హైలో ఉన్నప్పుడు వచ్చి 3 మంత్స్లో సర్దేసుకుని వెళ్ళిపోతారు, నష్టాల వల్ల కానీ హెవీ ఆప్షన్ ట్రేడింగ్ వల్ల కానీ నష్టపోతారు. అలా కాకుండా కొద్దిమంది నిలబడతారనమాట. ఒక 5% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్స్ కూడా క్యూములేట్ అవుతూ ఉంటారు. అలా అవ్వగలుగుతున్నారంటే
ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ అన్నవి ఉండాలి కరెక్షన్స్లో. లేదు అని అంటే కనుక ఎవ్రీ మంత్ కుప్పలు తప్పలుగా వస్తుంటే లెక్క లేకుండా డబ్బులు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూనే ఉండాలి. ఈ ఇద్దరు మాత్రమే మార్కెట్లో నిలదొక్కుంటుంటారు. కాబట్టి సో భవిష్యత్తు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే వాళ్ళు మన ఛానల్ని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలిసి సబ్స్క్రైబ్ చేస్తారనమాట. ఎందుకంటే మీరు చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో ఎవ్రీ కరెక్షన్స్లో మనం స్టడీ చేసుకుంటా స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోసు కాన్స్ మాట్లాడుతూ ఉన్నాం కదా. కానీ ర్యాలీస్ ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మీరు అడుగుతున్న ర్యాలీస్ ఉన్నప్పుడు ఎక్కువ కామెంట్లు అడుగుతుంటారు, నాకు అది కావాలి, నాకు 1 లక్షలు ఉన్నాయి, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయని. మరి మార్కెట్ పడ్డప్పుడు ఆ 10 లక్షలు ఏమవుతాయో నాకు తెలియదు, ఎవరో రారు దానికి ముందుకు. సో ఈక్విటీ ఏయుఎం కూడా మనం చూస్తే కనుక సో బాగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి సమయంలో అనమాట. సో నిఫ్టీ టాప్ నుంచి 10 to 12% కరెక్షన్లో ఉంది. కాబట్టి మన ఈ పాటికే స్టార్ట్ చేసి ఉండాలి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టడీస్. మీకు నచ్చిన వాటిని కొనుక్కోవడం, ప్రోసు కాన్స్ చూసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి, లేదా ఏంటంటే ఇప్పుడన్నా స్టార్ట్ చేయాలి. లేదు కరెక్ట్గా నిఫ్టీ బోటం అయ్యిద్ది, నేను అక్కడ ఆ రోజు కొంటాను అనుకున్న వాడికి దొరకదు. నిఫ్టీ బోటము స్టాక్స్ బోటము ఒకటి కాదు. నిఫ్టీ బోటం అవ్వకముందే కొన్ని స్టాక్స్ 20% కూడా పైకి వెళ్ళిపోతాయి. ఆ స్టాక్స్ ఇండివిజువల్గా బోటం కూడా అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 2020లో టాటా మోటార్స్ 60కి మాట్లాడాం, 60-65. అలాగే మనం ఇంకా చాలా వేదాంత ఉంది 60కి మాట్లాడుకున్నాం. తర్వాత వేదాంత హైలు 2000 దాకా వెళ్ళింది. కానీ నిఫ్టీ మళ్ళీ 50% పడ్డా వేదాంత 2000 నుంచి ఆ 60కి దొరకదు. ఎస్బీఐ 150 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం కోవిడ్ టైంలో. కానీ నిఫ్టీ మళ్ళీ 30% పడ్డా కోవిడ్ లాంటి కాంటెక్స్ట్ వచ్చినా కూడా ఎస్బీఐ 150కి రాదు. అర్థమవుతుందా? సో అది ఆలోచించండి అని చెప్పి చెప్తాను. సో అలా కాకుండా నేను ర్యాలీలో కొనుక్కుంటా అనేవాళ్ళు ర్యాలీలో కొంటూనే ఉంటారు. ఆల్ టైమ్ హైకి వెళ్ళాలా, ఎఫ్ఐఎస్ బై చేయాలా, అప్పుడు కొనుక్కోవాలా. దాని తర్వాత 3 monthsకో 4 monthsకో డిప్ అయితే అమ్ముకొని బయటికి వెళ్ళిపోవాలా. ఈ స్ట్రాటజీ అనేది ఇంతకుముందు చేసి ఉంటారు. మన ఛానల్ ఒకసారి కొత్తగా చూడండి, నేను కొత్తగా గైడ్ చేసే పని చెప్తున్నాను. మీ ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోండి. 3 years 5 years పడుతుంది మీ ఓన్ ఎక్స్పీరియన్స్ రావాలంటే. సో కరెక్షన్స్లో ఇష్టం లేకపోతే వేస్ట్గా ఎక్స్పెండ్ చేసే ఉంటాయి కదా, వేస్ట్ ఎక్స్పెన్సెస్లో చేసే అమౌంట్ని దీంట్లో పెట్టుకోవచ్చు, అంతే కదా. ఒక బిర్యానీ 1000 రూపాయలు ఫ్యామిలీ వెళ్తే 1000-2000 అవుతుంది రెస్టారెంట్కి. ఆ 2000 పెట్టి ఒక మిడ్ క్యాప్ లాంటి స్టాక్ను లేకపోతే ఒక రిలయన్స్ లాంటి స్టాక్ను ఆ 2000 పెట్టి మీరు ఒకటి కొనుక్కున్న కరెక్షన్స్లో రేపు ర్యాలీస్ వచ్చినాక లేకపోతే ఒక 2-3 years తర్వాత ఏంటంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. అదనమాట. అంతకన్నా నేనేం చెప్పాను, వేస్ట్ మనీతో కూడా స్టాక్ మార్కెట్ కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే చూడండి సార్, స్టాక్ మార్కెట్ కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు మార్కెట్ హైలో కొనుక్కొని చూసుకుంటే 1% పైకి 2% పైకి మీరు మురిసిపోయి 3% పైకి వెళ్ళిందని మురిసిపోయి లోపే మార్కెట్ మళ్ళీ ఖతం. అర్థమవుతుందా? అదనమాట. నా వ్యూ కరెక్టా కాదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. సో వాటి ద్వారా క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేస్తే ఐడి వస్తుంది కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా వెబినార్లు అలాంటివి ఏదైనా ఉంటే కనుక ఇన్ఫార్మ్ చేస్తాను. మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఏదైనా ఎడ్యుకేషన్గా మనం మాట్లాడటానికి టాపిక్స్ గురించి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి పనికొస్తుంది అనమాట. కాబట్టి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే. చూడండి సార్, నిఫ్టీ గురించి మాట్లాడే ముందు చూడండి, నేను పెరుగుతుంది పడిపోతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మీరు వెతుకుతూ ఉంటే కనుక మన ఛానల్లో దొరకదు. అట్లా అర్థమవుతుందా? మండే పెరుగుతుందా, ట్యూస్డే పడిపోతుందా అట్లా. సో స్టాక్ మార్కెట్ అనేది డైనమిక్. ఎగ్జాక్ట్గా నెక్స్ట్ డే కోసం ప్రెడిక్ట్ చేస్తే కనుక మీరు నష్టపోతారు. సో నేను కంప్లీట్ అనాలిసిస్ చెప్పడం వల్ల మీకు చాలా పార్ట్ మీలో చాలా మందికి అర్థం కాకపోవడం వల్ల సోది అని అనిపించవచ్చు. నేను రకరకాల పాయింట్స్లో ఆస్పెక్ట్స్లో చెప్తూ ఉండాలి. అలాగే ఏంటంటే బిగినర్స్ కూడా వస్తుంటారు కాబట్టి అస్తమానం నేను వీడియోస్లో రిపీటెడ్ పాయింట్స్ చెప్తాను. సిఈపి జోలికి వెళ్ళబాకండి, ఆప్షన్స్ ట్రేడింగ్కి వెళ్ళబాకండి అని. దానివల్ల మీకు సోది అని అనిపించవచ్చు. నిజంగా మీకు సోది అని అనిపించింది అనుకోండి, చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు యూట్యూబ్ చూడమని చెప్పి. మన ఛానలే కాదు, మీకు నచ్చిన ఛానల్ రకరకాల లాంగ్వేజెస్లో ఉన్నాయి. అందరూ మంచివాళ్లే, అందరూ మంచి చేయాలని చూస్తారు. మీకు ఏది నచ్చితే కనుక అవన్నీ కూడా చూడొచ్చు. వీడియో కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. నేనైతే కనుక నాకు ఏదన్నా సోది అని అనిపిస్తే, స్టాక్ మార్కెటే కాదు అదరే ఏదన్నా వేరే టాపిక్ మీద కానీ ఏదన్నా చూస్తున్నప్పుడు నాకు సోది చెప్తున్నారు అనిపిస్తే కనుక నేను అసలు ఆ ఛానల్ సబ్స్క్రైబే చేయను. అదనమాట. కాబట్టి ఇష్యూయే లేదు కదా. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంత్లీ ట్రెండ్ అయితే డౌన్ నడుస్తుంది. సో 20595 మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో. సో అట్లాగే 20149. సో ఈ లెవెల్ ఏ బేస్ మీద చెప్తున్నావు అని అడుగుతున్నారు.
ఆ లెవెల్కి వస్తుంది అని నేను చెప్పానా? చెప్పను. ఆ లెవెల్కి వచ్చే పాజిబిలిటీ ఉంది. పాజిబిలిటీ వేరు, రావటం అనేది వేరు కదా. పాజిబిలిటీ ఎందుకు చెప్తున్నాను అంటే ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన లాస్ట్ 2 క్వార్టర్స్గా అంటే ఈ క్వార్టర్ కానీ రీసెంట్ క్వార్టర్ కానీ చూస్తే కనుక మనకి మన కంపెనీస్ పర్ఫార్మెన్స్ లేదు. ఎఫ్ఐఎస్ ఏమో ప్రాఫిట్ బుకింగ్ అలాగే ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు సెల్ చేద్దామని కూర్చుంటాను ఉంటారు మామూలుగానే. అందువల్ల సెల్ ఆఫ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ కంట్రీకి అయితే ఇంకో కంట్రీలో ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్తారు. స్టేక్ నమ్మగలరు కానీ కొంత మొత్తం అమ్మేయలేరు వాళ్ళు. ఎందుకంటే డిఐఎస్ కన్నా ఎక్కువ స్టేక్ ఎఫ్ఐఎస్కి ఉంది మన కంట్రీలో. ఎక్కువ అమ్మేస్తే నష్టపోయేది వాళ్ళే. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న అతను ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఏదో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి అమ్ముకుంటాడు. అంతేగాని 100 ఎకరాలు అమ్మేయరు. అర్థమవుతుందా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే ఏంటంటే ఇవన్నీ కారణాలు. మన జీడిపి రీసెంట్ క్వార్టర్లో మనకి డల్ అవటం, దానివల్ల రేటింగ్స్ కూడా కమింగ్ ఇయర్స్కి సంబంధించి ఓవరాల్గా జీడిపి ఎస్టిమేషన్స్ తక్కువ ఉండటం, ఎర్నింగ్స్ వీక్ ఉండటం, ఎఫ్ఐస్ దానివల్ల సెల్ చేయటం, ఇన్ఫ్లేషన్ అనేది అంటే సిపిఐ డేటా 1 మంత్ ఏమో గాడిని పట్టినట్టే ఉంటుంది, ఇంకొక మంత్ ఏమో తేడా పడుతుంది. ఒక మంత్ వెళ్తేనేమో బియ్యం రేట్లు 50 అంటున్నారు కేజీ, ఇంకొక మంత్ వెళ్తే 60 అంటున్నారు. సరే కదా అని చెప్పి 60 కదా అని చెప్పి మొన్న ఈ మధ్య రైస్కి 60 రూపీస్ అని ఇస్తుంటే కాదు 50 అన్నారు. అదేంటంటే ఇప్పుడు తగ్గినాయి అంటున్నారు. క్వాలిటీ ఏమైనా తగ్గించారేమో అనుకున్నా, కానీ సేమ్ రైస్. ఆ మాటే చెప్పారనమాట. అట్లా ఏంటంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియా నేను ఎందుకు పిక్ చేశాను అని అంటే మీకు లాజిక్ చాలాసార్లు చెప్పాను. కొత్త సబ్స్క్రైబర్స్కి వినుండకపోవచ్చు, ఇది నేను మళ్ళీ చెప్తాను మీకు భవిష్యత్తులో కొత్త సబ్స్క్రైబర్ కోసం. సో కాబట్టి ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాకా వచ్చే పాజిబిలిటీ ఉంది అని చెప్పి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ దాకా వచ్చే పాజిబిలిటీ ఉంది. కానీ మనం చూస్తుంది మంత్లీ టైం ఫ్రేమ్వర్క్. డైలీ టైం ఫ్రేమ్వర్క్ చూస్తే నెక్స్ట్ వీక్ బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ ముందన్నా ఎంతో కొంత ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకరోజు బడ్జెట్లో తాయిలాలు ఉంటాయని, ఒకరోజు ట్యాక్స్ వేస్తున్నారని రకరకాల స్పెక్యులేషన్స్ ఉంటాయి. మార్కెట్లో వచ్చే వారం కళ్ళు తిరుగుద్ది మీకు ఖచ్చితంగా. ఎందుకంటే రంగులు రావడం లాగా ఉంటుంది. వోల్టాలిటీ ఒకరోజు అప్పు ఒకరోజు డౌన్. మీరు ఎవ్రీడే వ్యూ మార్చుకుంటున్నారు అని అంటున్నారు కదా, ఎవ్రీ 2 days 3 daysకి. సో కానీ వాస్తవం అది కాదు. మీరు వీడియోస్ చూస్తుంటే కనుక చూడండి, ఇక్కడ నుంచి డౌన్ ట్రెండే మాట్లాడుకున్నాం. ఇదంతా కూడా డౌన్ ట్రెండే మాట్లాడుకున్నాం. సో టెంపరీ బౌన్స్ వచ్చినప్పుడు మీరు అప్ ట్రెండ్కి వెళ్ళారు. కానీ నేను నొక్కి ఒక్కడి నుంచి చెప్పాను ఈ క్యాండిల్ పడ్డా కూడా మార్కెట్ డౌన్ ట్రెండే నడుస్తుందని. సో ఇది ఎన్ని వీడియోస్ కూడా డౌన్ ట్రెండే ఉన్నాయి. ఎక్కడ మనం అప్కి పాయింట్ ఆఫ్ వ్యూలో బోటం గురించి మాట్లాడామంటే ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర మాట్లాడాను. దాని తర్వాత ర్యాలీ అయింది. కానీ సో మీకు ఈ క్యాండిల్ మనకి ఈ రన్నింగ్ అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్లో ఈ క్యాండిల్ మీకు రన్నింగ్ మూమెంట్లో ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఈ క్యాండిల్ హైలో ఉన్నప్పుడు 23,332 ఉన్నప్పుడు కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పాను, అది ఆరిపోయే దీపం వెలిగే కానీ నిలబట్టలేదు అని. సో ఈ బోటమింగ్ ప్రాసెస్ అయిన తర్వాత అవుతున్న టైంలో ర్యాలీ వస్తుంటే అది స్మూత్ ఉంటుంది, అదొక పద్ధతి ఉంటుంది. ఆ వోల్టాలిటీతో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి కాకుండా ఎగబడి ర్యాలీ వస్తుంటే నాకు డౌట్ వచ్చింది. అందుకని మనం 23,000 చూడండి 23,032 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బోటమింగ్ గురించి మాట్లాడిన వాళ్ళం. 23,100 అబౌవ్, ఎస్పెషల్లీ 23,280, 23,300 ఆ ఏరియాలో ఏంటంటే అబ్బాయి అయిపోతుంది, మళ్ళీ కిందకి వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే నా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చుకున్నానని టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ముందెందుకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా లెర్నింగ్స్ అని నేర్చుకుంటారు, అంతేగాని F&O చేస్తారని కాదు. F&O నిజంగా మీరు చేసుకోవాలంటే మీరు ఎన్ని ఛానల్స్ అన్నా చూడండి, ఒక 6 నెలల్లో 1 year 3 years 10 years లైఫ్ టైం నేర్చుకొని దాని తర్వాత ఏంటంటే అప్పుడు మీరు ట్రేడ్ చేయండి. ఎలాగా మీకు లాజిక్ ఇంకోటి థింగ్ మీ ఓన్గా పర్సెప్షన్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు చేయండి. అప్పుడు ఇంకొక ఛానల్ అనాలిసిస్ చూడాల్సిన అవసరం లేదు. ఒక ఛానల్ చూసి, మనదే కాదు ఇంకొక ఛానల్ చూసి పలానా బై చేశాను సెల్ చేశాను అంటే ఇండెక్స్ ట్రేడ్ చేస్తాం మళ్ళీ F&O. దానికన్నా ఫూలిష్ యాక్ట్ ఇంకోటి లేదు, అంతే కదా. ఎమోషన్ మీకు ఎట్లా కంట్రోల్ అవుద్ది? నాలెడ్జ్ వేరే వాళ్ళది, నాలెడ్జ్ మీది కాదు కదా. మీకు ఎలా కంట్రోల్ అవుతుంది? మీకు అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. మీరు ఒక్క నిమిషం కూడా ఆగలేరు పొజిషన్ పెట్టి. మీరు ఇంకా పెరుగుతున్నా కూడా ఆగలేరు. ఇన్ఫ్యాక్ట్ మీరు బై చేసి మార్కెట్ ఎగబడి పెరుగుతున్నా కూడా మీకు ఫేవర్గా దానికి కూడా ఆగలేరు. తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ కొడతారు. ఎందుకంటే దట్ ఈజ్ అ కాపీడ్, దట్ ఈజ్ అ బారోడ్. నాలెడ్జ్ బారో చేసుకోవడం తప్పులేదు, కానీ దాన్ని మనం ఓన్ చేసుకొని మనకు వర్కౌట్ అవుతుందా లేదా ప్రాపర్గా టెస్ట్ చేసి మెథడ్స్ ఒక 6 నెలల్లో 3 years 2 years టైం ఇచ్చి దాని తర్వాత ప్రాపర్గా టెస్ట్ చేసుకుంటా ఒక్కొక్కటి ఎప్పుడో చేసుకునే వాళ్ళు వేరే.
కాదు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నేను సిఈ తీసుకుంటాను, పిఈ తీసుకుంటానంటే మీ దగ్గర 1,00,000 ఉండొచ్చు అకౌంట్లో, అవి మీ కాదు. దట్ ఈజ్ వర్చువల్ మనీ. ఉఫ్ అని బూడిదైపోద్ది ఏదో ఒక రోజు, అందులో డౌటే లేదు. అదనమాట కదా. కాబట్టి వచ్చే వారం ఇంతకీ ఎలా ఉంటుందని చెప్పాను. వోల్టాలిటీ ఉంటుంది, హెవీ వోల్టాలిటీ ఉంటుంది. బ్రాడర్ పిక్చర్ ఏంటంటే స్టిల్ ఏంటంటే డౌన్కే వెళ్తుంది, కానీ ఈ రీసెంట్ లోస్ కట్ అయ్యి కిందకి వెళ్తాయి కదా, అప్పుడు మళ్ళీ మీకు వోల్టాలిటీ అనేది ఎక్కువ అవుతుంది. 22,974 అవి కట్ అయిన తర్వాత ఏంటంటే మీకు వోల్టాలిటీ హెవీగా ఉంటుంది, సడన్గా స్పైక్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఎవడు మీకు గైడ్ చేయలేడు. అర్థమవుతుందా? ఓవరాల్గా ట్రెండ్ ఏంటిది? డౌన్. మధ్యలో ఏంటంటే 2-3 డేస్ ర్యాలీస్ కూడా రావచ్చు. చూడండి ఇక్కడ కూడా ట్రెండ్ డౌనే, మధ్యలో ర్యాలీస్ వచ్చినాయి. కానీ ఈ ఎడ్జ్లో కొట్టిన వాళ్ళు, సెల్ కొట్టిన వాళ్ళకి ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. పైకి వెళ్తుందని బై చేసి ఉంటారు, మళ్ళీ దిమ్మ తిరిగి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే ఎప్పుడో ఒకసారి చేసేది F&O ట్రేడింగ్. అది కూడా బడ్జెట్ ఉండి, ఎర్నింగ్స్ వీక్ ఉండి, ఇలాంటి సమయంలో మీరు F&O చేస్తే ఇబ్బంది పడతారు. ఆ విషయం మీకు తెలుసు. మార్కెట్ 12%, 10% దాకా డిస్కౌంట్ అయింది కదా, ఇంకొక 5% పైన డిస్కౌంట్ అయ్యి బోటమ్ అవనియండి. సో క్లియర్ కట్గా వ్యూ రానియండి. అప్పుడు ఏదన్నా చేస్తుంటేప్పుడు నేను కూడా చేస్తున్నాను అబ్బాయి, ఇది అనుకూలమైన సమయం అని చెప్తాను. అది అంతే కదా. మీకు ఉన్న పొజిషన్ తగ్గట్టుగా మీరు ఛానల్స్ ఎదుగుతూ ఉంటారు. మన సిఈ ఉంటే దానికి తగ్గట్టుగా ఎవరు చెబుతున్నారు, పిఈ ఉంటే ఎవరు చెప్తున్నారని రోజుకు ఒకళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రైట్ అవుతూ ఉంటారు. కానీ అన్నిటికన్నా సుపీరియర్ ఎవరంటే మార్కెట్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం మీకు కళ్ళు తిరగడం ఖాయం, ట్రేడ్ చేసే వాళ్ళకి అందులో డౌటే లేదు. చూడండి, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి స్టాక్ పిఈ 52 ఉంది, ఇంకా హైలోనే ఉంది. క్రేజ్ ఉండటం వల్ల ఐపీఓ క్రేజ్ అనేది మీకు తెలుసు కదా, దాని తర్వాత లీటర్ నిఫ్టీ పడిపోతున్నప్పుడు క్రేజ్ అనేది కట్ అయిపోతూ ఉంది. 100 లోపు చూద్దామని చెప్పి నేను చాలాసార్లు బజాజ్ హౌసింగ్ గురించి మాట్లాడాను, మీకు హైలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాను ఇదే థింగ్. సో బయర్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. 100 బిలో ఏదైనా యాక్టివేట్ అయితే మనం చూద్దాం. అలాగే ఏంటంటే 100 బిలోకి వచ్చినప్పుడు నిఫ్టీ ఏదైనా టర్న్ అవుతున్నప్పుడు ఇది కూడా టర్న్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. 40 లోపుకి వస్తే బాగుండు అని చూస్తున్నాను నేను. చూద్దాం మరి దొరుకుతుందా లేదా అనేది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆ బిజినెస్కి, వాళ్ళకున్న క్లయింట్స్కి 10 to 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయొచ్చు స్టాక్ని. ప్రోస్ కాన్స్ అనేవి బెరీజ్ వేసుకుందాం. అలాగేంటంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ టర్నింగ్కి ఏంటంటే రన్నింగ్ నేను వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ స్టాకు లిస్ట్ అయింది, ఐపీఓలో లిస్ట్ అయింది కదా, లిస్ట్ అయ్యి ఇప్పుడు లోస్లో ఉంది. కాబట్టి లోకి వెళ్ళే కొద్దీ బయర్ ఎక్కడ ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పలేము అది. 100 బిలోకి వెళ్ళినప్పుడు మనం చూద్దాం ఎక్కడ బయర్ యాక్టివేట్ అవుతాడు అనేది, చూసి మనం అప్పుడు చెప్దాం. మార్కెట్ ఎంత పడితే అంత మంచిది. ఎందుకంటే ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, జియో ఫైనాన్స్ ఇట్లాంటివి ఏంటంటే ఆ లెవెల్స్ లోయర్ లెవెల్ కోసం ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న లెవెల్స్కి దొరికే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రోస్ కాన్స్ అప్పుడు మీరు బేరీజ్ వేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీరు కలవచ్చు, లేదా మీరు రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, అలాగే కేపీఐటీ టెక్నాలజీస్ 1248 1150 మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. చాలాసార్లు వేధించింది ఇది స్టాకు. ఎందుకంటే నేను ఒక లెవెల్ కోసం వెయిట్ చేయటం, ఆ లెవెల్కి రాకుండా పైకి వెళ్ళిపోవటం, కొన్ని సంవత్సరాలు గడిచినాయి. అయినా కూడా నేను ఎగబడలేదు. ఎందుకంటే ఇదే దీంట్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. సేమ్ థింగ్ మనం అనుకున్న లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ థింగ్స్ బాగోకపోయినా కానీ, కంపెనీ థింగ్స్ బాగోకపోయినా ఆ లెవెల్లో ఉన్న బయాటస్ని అబ్జర్వ్ చేయొచ్చు. అందువల్ల ఈ లెవెల్ టచ్ అయినాక నేను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసి మీకు చెప్తాను అని చెప్తాను. సో లెవెల్ టచ్ అవుతుంది అని గ్యారంటీ బాండ్ పేపర్ మీద ఎవరెవరు టచ్ అవ్వకుండా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. నిఫ్టీ తీరున్నా లేదా ఈ కంపెనీకి సంబంధించిన ఏదైనా గుడ్ న్యూస్ ఉన్నా వెళ్ళిపోతూ ఉంటాయి. అన్నీ మన ఇష్టం వచ్చినట్టు మన చేతుల్లో దొరికితే రాకేష్ జుంజున్వాలా గారికి ఓన్లీ 18% CAGR ఎందుకు వస్తుంది? మనకు వారన్ బఫెట్ గారికి ఓన్లీ 20% అబౌవ్ CAGR మాత్రమే ఎందుకు జనరేట్ చేయగలుగుతారు? 100% CAGR ఎందుకు జనరేట్ చేయలేకపోయారు అని అంటే మార్కెట్ ఎవరికైనా డెంటేస్తుంది. అర్థమైందా? సో 18 to 20% CAGR జనరేట్ చేయగలిగితేనే అంత గొప్పోళ్ళు అయ్యారు వాళ్ళు. ఐ డోంట్ నో సోషల్ మీడియా పీపుల్ ఎలా చెప్తున్నారో నాకు తెలియదు. 4 కోట్లు వేసి 7 కోట్లు ప్రాఫిట్ వచ్చింది, ఆప్షన్ స్ట్రాటజీలు చేశాను, 100 కోట్లు వచ్చినాయి, 20 కోట్లు వచ్చినాయి, 30 కోట్లు వచ్చినాయి అని రకరకాల అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తూ ఉంటాయి. అందుకనేగా సెబీ చాలా రిస్ట్రిక్షన్స్ ఇచ్చి రూల్స్ అన్నీ తీసుకురావడం అనేది. చూడండి సార్, ప్రాక్టికల్గా చెప్తున్నాను, 18 to 20% పైన వచ్చి ఉండొచ్చు లాస్ట్ 5 years. ఎందుకని? బికాజ్ ఆఫ్ అది మన గొప్పతనం కాదు, అది ఇండియన్ ఎకానమీ గొప్పతనం. మన కంట్రీ ఆ ప్రగతి సాధించింది. గ్లోబల్గా కూడా థింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. కోవిడ్ తర్వాత ఏంటంటే ఆ ఎర్నింగ్స్ అట్లా ఉన్నాయి, అస్తమానం అట్లా ఉండదు. కొన్ని సంవత్సరాలు 3 years డౌన్ఫాల్లో కూడా ఉంటాయి. పోర్ట్ఫోలియో 3 years డౌనే ఉంటాయి. మంచిని తీసుకున్నప్పుడు చెడు ఏంటంటే
నేను మంచిది తీసుకుంటాను, చెడే తీసుకోను అని అంటే అది కుదరదు స్టాక్ మార్కెట్లో. అర్థమవుతుందా? అది 3 ఇయర్స్ డల్ అంటే ఆ 3 ఇయర్స్ మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే బాగున్న ఇయర్స్ మంచి ఫ్రూట్స్ ఇస్తుంది అనమాట. అది 2018, 19, 20లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఫ్రూట్స్ ఇప్పుడు వస్తున్నాయి. కోవిడ్ టైంలో 20 కానీ 21 కానీ 22లో చేస్తే మనకి 24 దాకా ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్రూట్సే వచ్చాయి. అర్థమవుతుంది? అట్లా అని చెప్పేసి ఈ ఇయర్ పడిపోతుందని, 26 బాగోదని, 27 బాగుంటుందని ఎవరు చెప్పలేరు. అట్లా 10 ఇయర్స్ ఆస్పెక్ట్లో వస్తే స్టాక్ మార్కెట్ అబ్బాయి, లేకపోతే వేస్ట్. మీరు కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, 3 months కోసం అనుకుంటే అది అయ్యే పని కాదు. అది జరగని కథ, అది జరగని కళ్ళే అని చెప్తాను. మణిపురం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బీఐ బ్యాన్ విధించిన తర్వాత మనకి డిప్ అయింది కదా. డిప్ అవుతున్నప్పుడు 140, 136 దగ్గర స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా చూడమని చెప్పాను. చాలామంది చూశారు. దాని తర్వాత ర్యాలీ అయింది. ఆర్బీఐ బ్యాన్ లిఫ్టప్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. ఎన్ని నెలలు పడుతుందో తెలియదు కానీ లిఫ్టప్ చేస్తుందని. ఆర్బీఐ బ్యాన్ లిఫ్టప్ కూడా చేసేసింది. అందుకే స్టాక్ నిఫ్టీ పడిపోతున్నా మళ్ళీ ఈ 140 దొరకదు. మీరు చూసుకోండి కావాలంటే. 196 ఉంది కదా నిఫ్టీ, ఇంకొక 10% పడ్డా కూడా ఇది 140కి దొరికే అవకాశాలు ఉండకపోవచ్చు. అర్థమవుతుంది? ఏ ఫాల్ అదే. నిఫ్టీ ఇక్కడ నుంచి ఒక 10% పడ్డా కూడా ఇది 146కి 136కి రావాలని రూల్ ఏం లేదు. ఇండివిజువల్గా స్టాక్ ఏంటంటే ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకుంది కాబట్టి. అయితే మరలా ఫాల్లో మనం ఏదైనా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే చూద్దాం. అట్లీస్ట్ ఏంటంటే మళ్ళీ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే అట్లీస్ట్ 189 బిలో రావాలి. అప్పుడు మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ఎవరైనా స్టడీ కొనుక్కొని ఉంటే అది వేరే. అది నా చేతుల్లో లేదు కదా. అది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ చేతుల్లో ఉంటుంది అది. సో మనం ఏంటంటే ప్రోస్ కాన్సెప్ట్ చెప్పగలుగుతాము. అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డౌన్ ట్రెండ్ నడుస్తుంది, మీ అందరికీ తెలిసిందే. అయితే డిప్ అయినప్పుడు జాగ్రత్త. ఈ 48,079, 47,803 దగ్గర పెండింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ రెడ్ క్యాండిల్ నుంచి గ్యాప్ అప్ ఉంది కదా. లాజిక్ చాలాసార్లు చెప్పాను. కొత్త సబ్స్క్రైబర్స్కి మళ్ళీ చెప్తాను భవిష్యత్తులో. కాబట్టి డిప్ అవుతుంది కదా అని చెప్పి దాంతోపాటు వెళ్దామని అనుకునే వాళ్ళకి ఈ ఏరియాలో ఏంటంటే షార్ట్ కవరింగ్ బౌన్స్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి చూసుకోండి అని చెప్తాను. మరి డౌన్ ట్రెండ్ నడుస్తుంది కదా అంటే డౌన్ ట్రెండే. కాస్త ఎప్పుడైనా ర్యాలీస్ వచ్చినప్పుడు చూడండి, ఎట్లాంటి ర్యాలీస్ వచ్చినప్పుడు కింద పడేటప్పుడు చూసుకోవాలి. అది సో చూడండి, ఇట్లా ర్యాలీస్ వచ్చినప్పుడు కింద పడేటప్పుడు చూసుకోవాలి. అంతేగాని డౌన్ ట్రెండే కదా అని చెప్పేసి నేను లోయర్ లెవెల్లో కొడతానంటే అది కిందకి వెళ్ళకూడదనేం కాదు. కానీ షార్ట్ కవరింగ్ బౌన్స్ వచ్చినప్పుడు మీ స్టాప్ లాస్ హిట్ అవుతాయి. మనం ఇన్స్టిట్యూషన్స్ కాదు కదా. కిందకి వెళ్తుంటే కిందకి, పైకి వెళ్తుంటే పైకి పదపదక ఆర్డర్లు మనం తిప్పలేము. వాళ్ళు తిప్పగలరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర క్వాంటిటీ ఉంటుంది, డబ్బు ఉంటుంది అబ్బాయి. వాళ్ళు డామినేట్ చేస్తారు. చూడండి సార్, F&O 40-45% F&O ట్రాన్సాక్షన్స్ అన్నీ FIS చేస్తుంటే, DIS 25-30% చేస్తుంటే, రీటైల్ పీపుల్ 30-35% చేస్తున్నారు. ఇది FIతో పోటీ పడుతున్నారు. చూడండి, అర్థమవుతుందా? ఏది మళ్ళీ వీళ్ళందరికీ తెలుసు. ఏది వారన్ బఫెట్ F&O వద్దన్నారని తెలుసు, రాకేష్ వాళ్ళ ఆప్షన్స్కి వ్యతిరేకం తెలుసు, విజయ్ కేడియా, పొరుంజు ఇట్లాంటివన్నీ పేర్లు తెలుసు. కానీ వీళ్ళందరూ అలా చేయడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ఆప్షన్ స్ట్రాటజీలు ఉంటాయి కదా. అందుకని తప్పులేదు, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చు, కానీ మీకు వర్కౌట్ అవ్వదు. అది ఎందుకు మీకు తెలిసేటప్పటికి చాలా డబ్బులు పోతాయి. అదనమాట కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. IDFC ఫస్ట్ బ్యాంకు నేను మార్నింగ్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ మన ప్రైమరీ ఛానల్లో వీడియో చేశాను. ఆ లెవెల్ అనేది రేపు చెప్తాను. Q3 అప్డేట్ అనేది చెప్పాను. లెవెల్ అనేది కొంచెం కింద చూడాలి, ఎందుకంటే Q3 రిజల్ట్స్ బాగోలేదు కాబట్టి కొంచెం నిఫ్టీ కూడా పడిపోతే కనుక IDFC నెక్స్ట్ లెవెల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ రేపొద్దున మనం డిస్కస్ చేద్దాం. మణిపురం అయిపోయింది, ఆప్టస్ పెండింగ్ పెడుతున్నాను. సో వీడియో లెంత్ అయిపోయింది ఎక్కువ, అదనమాట.